సంఘము, సంఘ కాపరి ఎడల సహకారం ఏ విధంగా అందించాలి? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. 7, 8, 9 వచనాలు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. నేను మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపం చేసి తినా? ఏమంటున్నాడు? మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపం చేసి తినా? 8వ వచనం. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతిని అంటున్నాడు పౌలు గారు. పౌలు గారు ఏం చేశారంట? దొంగతనం చేశాడంట. నేను దొంగిలిన వాడినైతిని. పౌలు ఏ విషయంలో దొంగిలి వాడిని అయ్యాడు అని ఆయన చెప్పుకుంటున్నాడు అంటే, సేవ నేను ఒక దగ్గర చేస్తే నాకు సహాయమే ఇంకొక సంఘం నుంచి వస్తుంది. నేను సువార్త పని ఒక దగ్గర చేస్తే, వాక్యం ఒక దగ్గర ప్రకటిస్తే, నేను ప్రయాణం చేయడానికైనా, ఆహారం తినడానికైనా, వస్త్రాలు ధరించడానికైనా కావలసిన ఆర్థిక సహాయం వేరే సంఘం నుంచి వస్తుందంట ఆయనకి. ఆ విధంగా నేను మీకు ఉచితంగా ప్రకటిస్తున్నాను కొరింథీయులారా. కానీ దేవుని ఎదుట నేను దొంగిలివాడిని. ఏ విషయంలో దొంగిలివాడిని? ఇదిగో, నన్ను పోషిస్తున్నది ఎవరో తెలుసా? వేరొక సంఘం. ఏటా సంఘం? 9వ వచనం. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా, నాకు అవసరతలు కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మీ సంఘం మీద, కొరింథీ సంఘం మీద నేను ఎవరికి భారం మోపలేదు, భారంగా ఉండలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. నాకు అవసరమైనవన్నీ మాసిదోనియా సంఘం కొరింథీలో ప్రకటిస్తుంటే ఎవరు సహాయం చేస్తున్నారంట? పౌలు గారికి మాసిదోనియా సంఘం వారు సహాయం చేస్తున్నారు. అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందును జాగ్రత్త పడుదును అంటున్నాడు. అంటే సంఘంలో ఉన్న సేవకుడికి వారి పోషణ, సహకారం ఎవరు చేయాలి అంటే ఆ సంఘపు వారే చేయాలి. అందుకో బైబిల్లో ఒక మాట ఉంది, నూర్చెడి ఎద్దుకు చిక్కం పెట్టకూడదు. నూరుస్తున్న ఎద్దుకి అంటే పని చేసి సువార్త పని చేస్తున్న వారికి సంఘం సహకరించి ప్రోత్సహించి ముందుకు నడిపించాలి తప్ప దానికి అడ్డుగా వారికి కనీస అవసరాలు లేవనుకోండి సంఘ కాపరికి, ఆయన ఏం సేవ చేస్తాడు చెప్పండి? పౌలు గారు అదే అంటున్నారు, నాకు అవసరం వచ్చింది, నా అవసరాలు ఎవరు తీర్చారంటే మీకేమో ఉచితంగా నేను సువార్త ప్రకటిస్తున్నాను కానీ మీరు నన్ను పోషించలేదు. కానీ నన్ను పోషిస్తుంది ఎవరంట? వేరే సంఘం. ఆ విషయంలో పౌలు గారు నేను దొంగిలిన వాడినైతిని అంటున్నాడు. ఉదాహరణ, మీరు ఒక హోటల్కి వెళ్ళారు అనుకోండి, భోజనం చేసి బిల్లు వేరే హోటల్లో కడితే ఊరుకుంటాడా? ఎక్కడ తిన్నామో అక్కడే కట్టాలి. అవునా? అదే చెప్తున్నాడు అనమాట. ఆ హోటల్ వాడు అడుగుతాడా అడగడా? ఇదేంటా నా దగ్గర తిని అక్కడ కడతావా అంటాడా అండ? అలాగే ఈ విషయంలో అదే చెప్తున్నాడు పౌలు గారు. అంటే నేను సువార్త మీకు ప్రకటిస్తుంటే నా అవసరాలు తీరుస్తుంది వేరొక సంఘమా? పోనీ మాసిదోనియా సంఘం ఏమైనా డబ్బున్న దేశం అంటే కాదు, అక్కడ ఉన్న సంఘస్థులు అంటే బహుభేదవారంట. అయినా కూడా దేవుని సేవకు సహకారులుగా ఉన్నారు. ఎందుకు చాలామంది దేవుని సేవ చేస్తున్న వారికి సహాయం చేయరో తెలుసా అండి? ఎందుకు చేయరు తెలుసా మీకు? ఎందుకు చేయరంటే ఆయనకేటండి మంచి కారు ఉంది, మంచి బండి ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచిగా షూ వేస్తున్నాడు, మంచి డ్రెస్ వేస్తున్నాడు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మనం ఆయన్ని ఎందుకు పోషించాలి?
మా సంఘ కాపురం మేమెందుకు మా మా యొక్క ధనాన్ని ఖర్చు పెట్టాలి, వాళ్ళ అక్కర్లు మేమెందుకు తీర్చాలి, ఆయనకి లేదా? అంత ఉంది కదా. అంటే అది చూసి ఇవ్వడానికి ఇష్టపడరు కొంతమంది. అలా చేస్తే దానివల్ల మీకే హాని, మీకే నష్టం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఏం చెప్పాడు? మీ సంఘ కాపరిని మీరే పోషించుకోవాలి. దేవుని ఆజ్ఞ అదే కదా. అంటే మీరు కష్టపడినా లేదా దేవుని సేవలో ఉన్నా మీకు ఒకవేళ ఉంటే, లేకపోతే ఎవరు చేయలేం. ఉండేటప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా చేయడానికే ప్రయత్నం చేయాలి. అది సంఘం చేయాల్సిన పని. అర్థమవుతుందా? ఉదాహరణ, మీరు ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు, పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తారు. ట్యూషన్ టీచర్కి మంచి బిల్డింగు, పొలము అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. అయితే ఆ మాస్టర్కి ఫీజు ఇవ్వడం మానేస్తావా? అదేంటి, ఆయన కారు ఉంది, గవర్నమెంట్ టీచరు, నెలకి 50,000 1,00,000 జీతం వస్తుంది, మరి నేనెందుకు ఇవ్వాలి అంటవా? అంటే స్కూల్ టీచర్కి లేని ఉద్దేశాలు సేవకుడి దగ్గరికి వచ్చేసరికి మారిపోతాను. నీకు అది అనవసరం. ఆయన దేనికి ఉపయోగిస్తున్నాడు? దేవుని సేవలో నువ్వు ఇచ్చేదాన్ని ఉపయోగిస్తున్నాడా లేదా అన్నది ఒక్కటే ఆలోచించాలి. దేవుని సేవ చేస్తున్నాడు, నేను నా వంతు సహకరిస్తే అది సేవలో ఉపయోగపడుతుంది. సేవలో ఉపయోగపడితే దానివల్ల ప్రతిఫలం నాకు వస్తుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో యేసు చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరి శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నా. అంటే దేవుని నామాన్ని బట్టి, క్రీస్తు నామాన్ని బట్టి, క్రీస్తు కోసం ఎవరైనా వస్తే, వాళ్ళకి ఇస్తే, మీరు చేస్తే ఏమంటున్నాడు దేవుడు? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలం పోగొట్టుకోరు. మరి సంఘ కాపరి ఎన్ని చేస్తున్నాడు? వచ్చి వెళ్ళిపోతున్నాడా? నీ బ్రతుకు కాలం అంతా నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడా? అంటే నీకు ఎంతో సహాయం చేస్తున్నాడు. తన నామాన్ని రావడం కాకుండా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. అలాంటి వారికి మీరు చేశారా? ఏది చేసినా దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. వాళ్ళు ఎలా ఉన్నారో పక్కన పెట్టు. నీ సేవ చేస్తున్నాడు కనుక నీకు ప్రతిఫలం రావాలంటే నువ్వు దేవుని సేవకునికి సహాయం చేయాలి. ఆర్థికంగా కానీ ఆత్మీయ, మీరు వాక్యంలో ఉండడము సహాయమే, అంతే కదా. ఇప్పుడు బాధపడకుండా సేవకుడు పని చేస్తున్నాడంటే సంఘం బాగుంటే అంతకన్నా ఇంకేం కావాలి? సత్యంలో నిలబడి, ప్రతి దేవుని మాటకు లోబడి, సంఘ కాపరి మాటకు లోబడి పరిచర్య చేస్తున్నారు అనుకో సంఘం, ఆయనకి మీరు ఆర్థిక సహాయం చేయకపోయినా ఆత్మీయంగా చాలా సంతోషిస్తాడు. అంతేనా? అంటే సంఘం ఎలా ఉండాలి, ఎలా సహకరించాలి. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అయినను ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, చూసారా? ఫిలిప్పీలారా, మీరేంటి, మీకు ఆయనకు చెప్తున్నారు, మీరు నా శ్రమలో మీరు పాలు పుచ్చుకుంటే మంచి పని.